పరోపకారాయ ఫలంతి వృక్షః, పరోపకారాయ వహంతి నద్యః, పరోపకారాయ దుహంతి గావః, పరోపకారార్థమిదం శరీరం అన్నారు పెద్దలు. కానీ ప్రస్తుత సమాజంలో అందరూ తమ వ్యక్తిగత విషయాలను మాత్రమే పట్టించుకుంటూ ఇతరులకు కనీస సహాయం చేయాలనే విషయాన్ని పూర్తిగా మర్చిపోయారు. దానిని తెలియపరిచే చిన్న ప్రయత్నమే మా ఈ రోడ్డు మీద రాయి. స్వామి 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 ఏంటి నాయన రాయి కొంచెం సాయపట్టండి స్వామి, బండిలో పట్టణానికి వెళ్ళాలి స్వామి, కొంచెం సాయపట్టండి స్వామి. రండి స్వామి, ఎత్తండి రండి స్వామి, ఎత్తండి స్వామి. ఏమైంది స్వామి, ఏమైంది స్వామి, ఏమైంది, ఏముంది? రాయి కూడా ఇది రాయి కాదురా, సాక్షాత్తు పరమేశ్వరుడు రా. భలేవాడు కాదు స్వామి, రాయి ఎత్తండి, ఇంటికి వెళ్ళా. పాపాత్మడా, ఇది సాక్షాత్తు పరమేశ్వర లింగం రా. ఇది పరమేశ్వర లింగం అయింది స్వామి. రా నాయన, దండం పెట్టిన ఆయన. భలేవాడు కాదు స్వామి. స్వామి ఏమైంది స్వామి, స్వామి ఏమైంది స్వామి, స్వామి స్వామి ఏమైంది స్వామి, స్వామి 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 రండి స్వామి, సాయం చేయండి స్వామి. స్వామి 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 రాయపట్టండి స్వామి, పట్టణానికి వెళ్ళాలి స్వామి. మూర్ఖుడా, ఇక్కడే ఉంటారా, మన ఊరు జనాన్ని అందరినీ పిలుచుకొని వచ్చి ఇక్కడ పెద్ద శివాలయం కట్టేద్దాం. స్వామి స్వామి పట్టణానికి వెళ్ళాలి, పక్కన పల్లెటూరులో ఉంటాను, కొంచెం రాయి రాయి సరే రండి బాబు. బాబు బాబు ఇక్కడ ఉంది బాబు, రండి బాబు, రండి బాబు, బాబు బాబు రండి బాబు. బాబు సిగ్గు ఎందుకు బాబు, రాయి బాబు, ఎత్తవతలే ఎత్తండి బాబు. బాబు రండి బాబు, బాబు అన్నం పెడతాను సుబ్బు ఎవరు బాబు, రాయి బాబు రండి బాబు. తొందరగా వెళ్ళండి వెళ్ళండి. హలో చేసామ్మా బాబు, బాబు బాబు ఒక నిమిషం వాళ్ళనమ్మా. బాబు రాయి ఏమైంది చెప్పు. బాబు పట్టణానికి వెళ్తున్నాను బాబు, నిమిషాలు కొంచెం రాయి సాయపడితే బాబు, రాయి కొంచెం
రాయతమంటున్నావా? ఎవరో తెలుసా? ఎవరో తెలియకుండా రాయతమంటున్నావా? నేను పట్టణంలో పెద్ద పెద్ద పేరు మోసిన లాయర్ని. ఏం బాబు కొంచెం సాయపడుతుంది బాబు. ఒక కేసుకి నాకు ఎంత ఇస్తారు తెలుసా? ₹1,00,000 ఇస్తాను. అదే దొంగ కేసు 10 లక్షల వరకు ఇస్తారు. నువ్వు నన్ను పట్టుకొని రాళ్ళు ఎత్తు. కాదు బాబు, ఇద్దరు ఎత్తేచ్చు బాబు. రండి బాబు కొంచెం. లేదమ్మా, నువ్వు కావాలంటే కేసు పెట్టి తర్వాత నువ్వు సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే ఇక్కడ నుంచి రాయి తీసి బాబు. రాయి కేసు బాబు. నువ్వు రైతుని అంటున్నావు, పట్నం అంటున్నావు. ₹1000 ఈ కేసు ఫిష్ చేస్తాను. ₹1000 నీ పేరు చెప్పమ్మా, నీ పేరు పట్టం బాబు. ఎత్తేచ్చు బాబు. రండి బాబు. కేసు లేకుండా రాయలు ఎత్తుతారమ్మా బాబు. అలా అనకండి బాబు. లేదమ్మా బాబు. బాబు హలో బాబు. బాబు బాబు ఫస్ట్ ఫీజు తర్వాత కేసు బాబు. బాబు ఎప్పుడు కడుతున్నారు? సరే ఉన్నాయండి. అయ్యా కొంచెం సాయపడండి అయ్యా. మీరు ఒకటే ఈ బండి దిగెళ్ళయ్యా. నేనెవరో తెలుసా? కండల బండి ఉన్నా. రోజుకి 18 గంటలు ఎక్సర్సైజ్ చేస్తా. ఇంకేం చెయ్యా? సరే అయ్యా కొంచెం ఆ బండి ఎత్తండి అయ్యా. నేను గుడికెళ్ళాలయ్యా పట్టణానికి. ఇక్కడేనయ్యా. ఈ బండిని ఇక్కడ ఎత్తితే నాకే వస్తుంది. ఈ బండిని తీసుకొచ్చి ఆడిటోరియంలో పెట్టించు. ఎత్తి నేనేంటో చూపిస్తా కదా. అది ఎత్తేవాడిని అయితే నువ్వు ఎత్తగలవు. ప్రయత్నించు. ప్రయత్నించే సాధించలేదు ఏదీ లేదు. కమాన్. నా వల్ల కావట్లేదు. మీరు కొంచెం సాయం చేయండి అయ్యా. నువ్వు ప్రయత్నించు బాబు, వస్తుంది. మాజీ ఎమ్మెల్యే డూపుల్ రావుకి. మాజీ ఎమ్మెల్యే డూపుల్ రావుకి. కాబోయే ఎమ్మెల్యే డూపుల్ రావుకి. కాబోయే ఎమ్మెల్యే డూపుల్ రావుకి. ఎవరైనా కాబోయే ఎమ్మెల్యే డూపుల్ రావు. సరే అన్న, 5 సంవత్సరాలు వసా కంపెనీలానే ఉంటుంది. అయ్యా కొంచెం ఈ రాయ మీ వాళ్ళ చేత ఎత్తిచ్చి సాయం చేయండి. ఏం జరిగింది చెప్పు అయ్యా. నేను తోపుడు రిక్షా మీద పట్టణానికి వెళ్తున్నానయ్యా. మీరు కొంచెం ఈ రాయి మీ వాళ్ళ చేత సాయం చేపిస్తే నేను వెళ్తానయ్యా. కొంచెం పండగడా మీరు ఇంకా ఈ తోపుడు మీద తిరుగుతున్నారా? వచ్చే పోయిన ఎన్నికల్లో మీరేమో ఎక్స్ పార్టీ వాళ్ళకి ఓట్లేసి గెలిపించారు. చూసా ఏం జరిగిందో. ఇలా రోడ్డుకి అడ్డంగా రాళ్ళు పెట్టి మీ రైతులందరినీ ఇబ్బంది పెడుతున్నారయ్యా. నేను వెళ్ళాలయ్యా పట్టణానికి. కొంచెం లేదయ్యా, వచ్చే ఎన్నికల్లో మా పెన్ను గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని గెలిపించినట్లయితే అసలు ఈ రోడ్డు మీద రాయండిచ్చి అసలు మీ ఊరికి రోడ్డే లేకుండా చేసి అంతర్జాతీయ విమానాన్ని తెప్పిస్తానయ్యా. మీ రైతులందరికీ కూడా ఒక్కొక్కరికి ఒక్కొక్క విమానం ఇప్పిస్తానయ్యా. వాటి మర్చిపోకో. వచ్చే ఎన్నికల్లో మా పెన్ను గుర్తుకే ఓటు వేసి మమ్మల్ని గెలిపించు. అంతే. ఎమ్మెల్యేకి చూశారుగా మానవ స్వార్థం ఎలా ఉందో. మొదటిగా పూజారి రాయికి శివలింగానికి తేడా తెలిసినప్పటికీ రాయిని శివలింగంగా నమ్మించి అక్కడ గుడి కట్టించి పెద్ద పూజారిగా ఎదగాలనే స్వార్థాన్ని చూపించాడు. తర్వాత వచ్చిన లాయర్ గారు ఏమీ లేని చిన్న విషయానికి కేసు పెట్టి ఫీజు కొట్టేయాలనే దుర్బుద్ధిని చూపించారు. ఆ తర్వాత వచ్చిన వెయిట్ లిఫ్టర్ తన గుర్తింపు కోసం చూసుకున్నాడే గాని సాయం చేయలేదు. తర్వాత వచ్చిన రాజకీయ నాయకుడు ఈ విషయాన్ని ప్రతిపక్షంపై రుద్ది తాను గెలవాలనే రాజకీయ స్వార్థాన్ని చూపించాడు. ఆ తర్వాత వచ్చిన తాగుబోతు సంగతి సరే.
ఈ విధంగా ప్రతి ఒక్కరూ వారి స్వార్థం కోసం మాత్రమే వారు ఆలోచిస్తూ కనీస మానవ ధర్మాన్ని మరిచారు. అలా కాకుండా మనం చేయగలిగిన సాయాన్ని ఇతరులకు చేస్తూ జీవితాన్ని కొనసాగించాలని కోరుకుందాం.